ఇప్పటిదాకా రేవంత్ ప్రెస్ మీట్ చూసినాను. ఇక మా జీవన్ రెడ్డి గారు ఏం చెప్పుకుంటే తిరుగుతున్నారండి? జీవన్ రెడ్డి గారు మీరు ఏం చెప్పుకుంటే తిరుగుతున్నారండి? గల్ఫ్ బోర్డు పెడతాం అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేత గల్ఫ్ బోర్డు పెట్టిస్తామంటున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామంటున్నారు. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు కదా. మరి మీకు పార్లమెంట్ నిలబడాల్సిన అవసరం ఏంది? పార్లమెంట్ ఓట్లు అడగాల్సిన అవసరం ఏంది? మీరు ఇవన్నీ చెప్తేనే కదా రాష్ట్రంలో మీకు ఓట్లు వేసారు. మళ్ళీ పార్లమెంట్ ఓట్లు ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రభుత్వం పనులు ఇవి, కేంద్ర ప్రభుత్వంతో పనులు కావు. అసలు మీరు చెప్తున్న రెండు పనులు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్లస్ గల్ఫ్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టిస్తాను వాళ్ళు. మీకు పార్లమెంట్ ఎలక్షన్ నిలబడడం ఎందుకు? మీరు ఓట్లాడు కూడా ఎందుకు? దానికి ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వం సంబంధం ఏమున్నది? ఒకటే అడుగుతున్నా, మీకు గల్ఫ్ బోర్డు పెట్టేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, మీకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచేది ఉంటే మీకు పార్లమెంట్ ఎందుకు నిలబడు? ఎలక్షన్లు ఓట్ల ఎందుకు అడుగుడు? అలా ఎడారులు ఉన్నారా? గల్ఫ్ బోర్డు పెడతా అని ఇప్పుడు వస్తుర్రు. ఎలక్షన్లు రాగానే గల్ఫ్ బోర్డు పెడతా అని నువ్వు ఎన్నికల ప్రణాళికలు పెట్టినావా? నీ రాష్ట్రం ఎన్నికల ప్రణాళికల ఏందో గల్ఫ్ బోర్డు సంబంధం ఏంది? జై శ్రీరామ్. నేను మీ నంగి దేవేందర్ రెడ్డి. మనం గత వారం రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి గారు గల్ఫ్ బోర్డ్ అంశాన్ని పదే దాని గురించి గల్ఫ్ బోర్డ్ అనే పదం వింటేనే గజిబిజి అయిపోయి అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్లాగే పెద్దలు జీవన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా నేను ఈ వీడియో చేస్తూ వారికి అట్లాగే గల్ఫ్ బోర్డు మీద ఎవరికైనా అనుమానాలు ఉంటే ఆ నివృత్తి చేయడానికి, తర్వాత అరవింద్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలకు నేను ఈ వీడియో చేస్తున్నాను. మిత్రులారా, సూటిగా నేను అరవింద్ గారికి చెప్పేది ఏంటంటే, అయ్యా అరవింద్ గారు, గల్ఫ్ బోర్డు గురించి మీరు గజిబిజి మాటలు మాట్లాడుతూ గైమని ఒరుతున్నారు. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతారో అర్థమవుతలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తా అంటే మీరు ఎందుకు ఫ్రస్ట్రేషన్తో గజిబిజి అవుతున్నారు? జీవన్ రెడ్డి గారిపై ఎందుకు అంత అసహనంతో గట్టిగా అరుస్తున్నారు? అరవింద్ గారు, ప్రజలకు అవసరమైన పనులు చేయాల్సిన బాధ్యత మీలాంటి నాయకులకు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధి, కేంద్ర ప్రభుత్వం పరిధి అని ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? 5 ఏళ్ళు ఎంపీగా చేసిన మీకు రాష్ట్రాల జాబితా, కేంద్రం జాబితా, ఉమ్మడి జాబితా గురించి తెలియకపోవడం నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరొక విషయం ఏంటంటే, గల్ఫ్ బోర్డు ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అంశం కాబట్టి జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగవద్దనడం మీ అవివేకాన్ని సూచిస్తుంది. మీరు ప్రొఫెషనల్గా మాట్లాడాలి. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఓట్లు అడగదా పార్లమెంట్ ఎన్నికలు వస్తే? అంటే గతంలో మీరు ఎప్పుడైనా రాజకీయాలని చూసారా, గమనించారా ఎప్పుడైనా? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మీరు యాక్సిడెంటల్ ఎంపీగా గుర్తింపబడతారు. ఒక ప్రొఫెషనలిజం ఉండాలి పాలిటిక్స్లో. గల్ఫ్ బోర్డు గురించి గతంలో మీకు ఒక విషయం గుర్తు చేస్తాను నేను. గల్ఫ్ బోర్డ్ వెల్ఫేర్ బోర్డ్ ఫర్ ఇండియన్ వర్కర్స్ అబ్రాడ్ అనే అంశంపై 3 ఏళ్ల క్రితం 18 మార్చి 2021 నాడు రాజ్యసభలో మీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఏందో తెలుసా? ప్రస్తుతం విదేశాల్లో ఉన్న భారతీయ కార్మికుల కోసం సంక్షేమ బోర్డుకు సంబంధించిన ప్రతిపాదన ఏది పరిశీలనలో లేదు అని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ గారు గతంలో స్పష్టం చేసిండ్రు. అంటే సెంట్రల్ లెవెల్లో గల్ఫ్ బోర్డు ఏర్పాటుకు బీజేపీకి ఇష్టం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా గల్ఫ్ బోర్డు ఏర్పాటు ఎక్కడా చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ బోర్డును 17 సెప్టెంబర్లోగా ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తే మీరు దానికి అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీకేమో ఇది చేయడానికి చేతగాలే, ఇది చేస్తున్నామంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది చాలా బాధాకరం కదా. అరవింద్ అన్న, ఒక బాధ్యత గల నాయకుడిగా గల్ఫ్ బోర్డు ఏర్పాటును మీరు స్వాగతించాలి కదా. ఎందుకు అంత అసహనం మీకు? ఇవాళ ఏం చేస్తారు మీరు అసహనాన్ని? ఇంతమంది లక్షల మంది గల్ఫ్లో ఇబ్బంది పడుతుంటే వాళ్ళ సమస్యల గురించి ఇవాళ ప్రభుత్వం ముందడుగు వేస్తే మీరు స్వాగతించాల్సింది పోయింది. ఇదేనా మాట్లాడాల్సింది? కాస్త ఆలోచించి మాట్లాడండి. గల్ఫ్ బోర్డు పెడతామని రాష్ట్ర ఎన్నికల ప్రణాళికలో పెట్టారా అని ఇంకొక మాట అడిగారు. మీకు తెలియదు కావచ్చు, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు చూడండి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ అభయహస్తం ఎలక్షన్ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 35, పేజ్ నెంబర్ 36లను చూపిస్తున్నాను చూడండి. 28వ అంశాన్ని చదువుతున్నాను వినండి. గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల సంక్షేమం పేరుతో 4 హామీలు ఇచ్చారు. ఎన్ఆర్ఐలకు సంక్షేమం ఏర్పాటు చేస్తామని, గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరణించిన కార్మికుని కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా చెల్లిస్తామని చెప్పారు. విదేశాల్లో ఉన్న వలస కార్మికుల సమస్యలను తెలుసుకునేందుకు
టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ మృతులకు 5 లక్షల రూపాయల చొప్పున 2 కుటుంబాలకి ఎక్స్రేషియా కూడా చెల్లించారు. అంటే ఆ ప్రతిపాదన షురువైంది అని దాని అర్థం. అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కనుక దాని గురించి ఎక్కువగా మాట్లాడి, లేకపోతే మృతుల కుటుంబాలకి మృతధన సహాయం ఇవ్వకూడదు అని చెప్పి కోడ్ ఉంది కనుక ఇవ్వట్లేదు. సో ఆల్రెడీ వాళ్ళు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 17 వరకు గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని ఏప్రిల్ 16వ తారీఖున తాజ్ డెక్కన్ హోటల్లో జరిగినటువంటి గల్ఫ్ సంఘాల సమీక్షలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇట్స్ ఆన్ ఎయిర్ ఆల్రెడీ. సో మీరు దీని మీద ఏమైనా సందేహాలు ఉంటే అడగండి తప్పిస్తే దాన్ని క్రిటిసైజ్ చేసి కార్మికుల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నంగా చేసి, మీరు గతంలో గెలిచింది కూడా గల్ఫ్ ఓట్ బ్యాంక్తో కాదా? గల్ఫ్ ఓట్లతోన ప్రతి ఒక్కరు అక్కడ ఉండి వీడియో కాల్ చేసి వాట్సాప్లో గ్రూపులు తయారు చేసి అరవింద్ అన్న గెలిస్తే మా సమస్యలకు పరిష్కారం దక్కుతుందని మీకు ఓట్లు వేసింది వాస్తవం కాదా? మర్చిపోయారా? సో ఇవాళ ఎందుకు జీవన్ రెడ్డి గారు అంటేనే అంత కన్ఫ్యూజ్ అయిపోతున్నారు? ఇవాళ మీరు మోడీ బొమ్మతో వస్తున్నారు, తర్వాత మీరు పసుబోర్డు అనే ఒక నినాదంతో వస్తున్నారు, కానీ జీవన్ రెడ్డి గారు ఒక గల్ఫ్ బోర్డుతో వస్తేనే మీరు ఇంత గజిబిజ్ అయిపోతున్నారే. ఇది రాజకీయాల్లో మంచి పరిణామం కాదు. తప్పకుండా మీరు వెల్కమ్ చేయండి. ఎవరి నినాదం వాళ్ళకు ఉంటుంది, ఎవరి పథకాలు వాళ్ళకు ఉంటాయి. సో దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇతరులను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే మిత్రులందరికీ కూడా నేను ఒకటే కోరుతున్నాను, గల్ఫ్ దేశాలలో మరియు ఇతర దేశాలలో ఎక్కడ పనిచేస్తున్నా మీరందరూ కూడా మీ కుటుంబాలకి, మీ కుటుంబ సభ్యులకి, మిత్రులకి, బంధువులకి ఫోన్లు చేయండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, ఎంపీ అభ్యర్థులందరికీ ఓట్లు వేసి గెలిపించమని మీరు చెప్పండి. ఎందుకనంటే ఇది చాలా ఒక ముఖ్యమైనటువంటి అంశం. స్పెషల్గా జీవన్ రెడ్డి గారు ఇవాళ గల్ఫ్ సంఘాల గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారు ఏ సమస్య వచ్చినా కులాలకు, మతాలకు, తర్వాత పార్టీలకు అతీతంగా కూడా వారు పనిచేసే టైపు. అట్లాంటి ఒక నాయకుడిని ఇవాళ మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనము కాసేపు పార్టీలు, ఎజెండాలు పక్కన పెడదాం. జీవన్ రెడ్డి గారికి మీరు భారీ ఓటుతో వారిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తే ఇలా గల్ఫ్ బోర్డుని మనం ఇంకా స్పీడప్ చేసుకుంటాం, ఇంకా మంచి నిధులు తీసుకొస్తాం. రిటర్న్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా మనం ఇక్కడ రీఇంటిగ్రేషన్, మామూలుగా ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళకి కానీ, ఓ 10 ఏళ్ల పాటు స్కిల్డ్లో పనిచేసినటువంటి వాళ్ళకి కానీ ఇక్కడ మన అవకాశాలు ఇప్పించే ఒక మంచి వెసులుబాటు ఉంటుంది. అలాగే న్యాక్ సెంటర్స్ని కూడా డెవలప్ చేయొచ్చు. నేషనల్ అకాడమిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అని ఉంటాయి, వాటిని కూడా బలోపేతం చేసి ప్రతి ఒక్కరు కూడా స్కిల్ డెవలప్మెంట్ వైపు మనం మొగ్గు చూపాలి తప్ప ఇలాంటి ఆ పూటకి ఉపయోగపడే రాజకీయాల వైపు మన యువతను మళ్లించకూడదని చెప్పి, అట్లాగే మీరందరూ ఎంతో కష్టపడి ఫ్యామిలీలకు దూరంగా విదేశాల్లో ఉంటున్నటువంటి మాట వాస్తవం. సో మీకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కానీ, ఇంకా పెద్దలు భీమిరెడ్డి గారు కానీ, రవి గౌడ్ గారు కానీ, ఇంకా చాలామంది మా టీం అందరం ఉన్నాం. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఏ సమస్య వచ్చినా కూడా మిమ్మల్ని మేము దగ్గరుండి, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మేమందరం ఉండి మీకు సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మీ నంగి దేవేందర్ రెడ్డి.